ఎన్నో సందర్భాల్లో మనుషులమైన మనము మన హృదయంలో ఏదైతే మొలుస్తుందో, ఉదాహరణకు కోపం కానివ్వండి, ద్వేషం కానివ్వండి, కొన్నిసార్లు గర్వం కానివ్వండి, కొన్నిసార్లు అహం కానివ్వండి, ఇవి గెలవాలని మనం కోరుకుంటాం. దానికోసం ప్రయాసపడతాం, దానికోసం మాటలు అంటాం, కష్టపడతాం. కొన్నిసార్లు అవతల వ్యక్తి మీద పగ ప్రతీకారాలు తెచ్చుకోవాలని కూడా మనం వెనకాడం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, గెలవవలసింది నీ హృదయం కాదు, గెలవవలసింది దేవుని హృదయం. మత్తయి సువార్త 15:11. నోట పడున్నది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చున్నదే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పారు. మరో చోట ఆయన అంటాడు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని చెప్పేసి. అంటే మొట్టమొదట చెడిపోయేది ఏంటి? హృదయం. ఓకే, హృదయంలో ఉండే తలంపులు. అంటే మన అంతరంగంలో మనం ఏవైతే వేటికైతే మన హృదయంలో మనం వాటికి నివాసం కలగజేస్తామో అవి మనలోన ఉండి మన హృదయాన్ని పాడు చేసి మన నోటికి నుండి మాటల రూపంలో, ద్వేషపు మాటల రూపంలో, కోపపు మాటల రూపంలో, అవునా, అహంకారపు మాటల రూపంలో, గర్వపు మాటల రూపంలో, చెడు పుకార్లు పుట్టించే మాటల రూపంలో, లేని దుర్వార్తలు పుట్టించే మాటల రూపంలో, ఒక వ్యక్తిని కించపరుస్తూ ఒక వ్యక్తిని అవమానపరిచే విధమైన మాటలతో ఏం చేస్తుంది? మనలను అపవిత్రపరుస్తుంది. హల్లెలూయా. మనం ఏమైపోతూ ఉంటాం? మనం అపవిత్రం అయిపోతాం. ఏంటి దీనివల్ల సమస్య? దేవుని ఉద్దేశం గెలవట్లేదు, దేవుని తలంపులు గెలవట్లేదు, కానీ నీ హృదయం గెలుస్తోంది, నీ హృదయంలో నివాసం ఉన్నాయి గెలుస్తున్నాయి. ఏమవుతుంది దీనివల్ల? ఏమవుతుంది అంటే, గమనించండి. మీకు కోపం అనే ఒక లక్షణాన్ని నేను ఆధారం చేసుకుని మీకు నేను చెప్తాను. గమనించండి. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి, కోపపడే వ్యక్తి, కోపంతో అరిచే వ్యక్తి, అరిచి అవతల వ్యక్తిని నోరు మూయించే వ్యక్తి గెలిచినట్టు కాదు. దేవుని దృష్టికి ఇది రివర్స్. ఏ వ్యక్తి అయితే అవతల వ్యక్తి అరుస్తున్నా కూడా నిమ్మలంగా ఉండి తనలోన పుట్టే మరుకోపం ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే తీసుకెళ్లి దేవునికి అప్పగిస్తారో వాళ్ళు విజేత. ఎందుకు? అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడు? ఎందుకు మీరే పగ తీర్చుకున్నాక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వడి అన్నాడు. ఎందుకు చెప్పండి? ఏ వ్యక్తి అయితే దేవుని ఉగ్రతకు చోటిస్తాడో ఆ వ్యక్తి గెలిచినట్టు. అన్ని విషయాల్లో అంతే. నీవు ఉదాహరణకి ఎవరో నీ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారనుకో, మళ్ళీ వాళ్ళ మనోభావాలు తీసేటట్టుగా నువ్వు మాట్లాడడంలో నీ గెలుపు లేదు. వాళ్ళు మాట్లాడిన మాటల్ని ప్రభు సన్నిధిలో ఆయన ప్రభువుకు జ్ఞాపకం చేసి, యేసు ప్రభువుకు జ్ఞాపకం చేసి ఆయనకు పగ తీర్చుకునే అవకాశం ఆయనకు అప్పగించడం వల్ల నీకు గెలుపు. ఇదిగో ఈ విధంగా ప్రతి సందర్భంలో దేవుడు ఏం కోరుకుంటాడంటే, గెలవవలసింది నీ హృదయం కాదు. నీ హృదయంలో ద్వేషం ఉంటది, కోపం ఉంటది, అహంభావం ఉంటది, గర్వం ఉంటది, అవునా, హృదయాల్లో దురాశలు ఉంటాయి, అవునా, తర్వాత ఇంకేముంటది? సోమర్ధనం ఉంటది, లేకపోతే ఇంకేముంటది? దుర్బుద్ధులు ఉంటాయి. కాబట్టి గెలవాల్సింది మనంతరంగంలో ఏదైతే ఉందో, మనంతరంగంలో ఉన్నది కాదు గెలవాల్సింది. దేవుని అంతరంగంలో ఏదైతే ఉందో అది గెలవాలి.